నిష్కళంక రక్తంతో కడగబడి మనం పరిశుద్ధపరచబడ్డాం. హల్లెలూయా. ఏమయ్యా చెప్పండి, మనం ఆయన రక్తంలో కడగబడ్డాం. ఆయన రక్తం యొక్క విలువ తెలియాలి. మనం కడగబడడానికి, మనం పరిశుద్ధపరచబడడానికి 3 ఉన్నాయన్నమాట. ఒకటి యేసు రక్తం. ఏం చెప్పండి? యేసు రక్తం. రెండోది ఏంటో చెప్పమంటారా? రెండోది యేసు వాక్యం. చూద్దాం. వాక్యం అనే ఉదక స్నానము చేత అంటాడు. వాక్యం అనే, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ యేసు రక్తం పట్టుకున్నప్పుడు ఏడవాలి, విలువలు ఏడవాలి. కాబట్టి యేసు రక్తంలో మనం కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. నెంబర్ 1. నెంబర్ 2, వాక్యము చేత కడగబడ్డాం మనం. హల్లెలూయా. దేంతో శుద్ధి చేయబడతాం చెప్పండి? వాక్యము చేత. ఇప్పుడు చెప్పండి, వాక్యంతో ఎప్పుడు శుద్ధి చేయబడాలి మనం? వాక్యంతో ఏమవ్వాలి మనము? రోజు కడగబడాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమని వాక్యంతో ఏమవ్వాలి చెప్పండి? రోజు కడగబడాలి. అందుకనే కీర్తన 1:1 ఉంది, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చూడను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును, చెప్పాలి, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి ఎప్పుడు కడగబడాలి? పగలు రాత్రి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమో చెప్పండి?